ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, అలాగే టీపీసీసీ నూతన కార్యవర్గ కసరత్తుకు సంబంధించిన పూర్తి వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇద్దరు కలిసి ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కొద్దిసేపు క్రితం కలిశారు. ఈ సమావేశంలో టీపీసీసీ నూతన కార్యవర్గం కూర్పు, అదేవిధంగా సామాజిక సమతుల్యత, అదేవిధంగా నాయకుల ఎంపిక వంటి అంశాలపైన చర్చ జరగబోతోంది. ఈ కార్యవర్గానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు మహేష్ గౌడ్ ను పిసిసి ప్రెసిడెంట్ గా ప్రకటించిన తర్వాత, నియమించిన తర్వాత ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఈ యొక్క కార్యవర్గాన్ని ఇంకా భర్తీ చేయలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నూతన కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 35 నుంచి 40 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 నుంచి 75 మంది ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత క్యాంపెయిన్ కమిటీ సభ్యులను కూడా నియమించాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు పైన మిగతా అంశాలు కూడా, చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి అయితే కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే పాలన, పథకాల అమలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఈ రోజు నిజానికి నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుతున్నారు. ఆ సమావేశంలో కూడా ప్రధాని మోదీతో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై ఆయన చర్చించారు. కుమారస్వామితో కూడా, కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు. ఈ రోజు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చర్చించబోతున్నారు. ఈ సమావేశం తర్వాత పార్టీ కార్యవర్గం కూర్పుకు సంబంధించి ఒక అంశం కొలికొచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.